అందరికీ నమస్కారం. నా పేరు షేక్ బాజీ. నేను ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిని. నిన్న రాజస్థాన్లో ఒక బహిరంగ సభలో మన ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఒక మతాన్ని ఉద్దేశించి, అంటే ముఖ్యంగా ముస్లింలను ఉద్దేశించి అంత ఘోరంగా మాట్లాడటం, ఇది మేము ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, పైగా మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని ప్రచారాలు చేసుకుంటున్న వ్యక్తి, ముస్లింలని అంటే ఒక మతాన్ని సంబంధించి ఎక్కువ మంది పిల్లలు కనేవాళ్ళు అని, ఇలాంటి విద్వేషకరమైన వ్యాఖ్యలు, ఎవడన్నా రాజసింహ లాంటి వాడో, బండి సంజయ్ గారు లాంటి వాడో, అలాంటి వాడు మాట్లాడితే అది వేరు. అసలు ప్రధానమంత్రి అలా మాట్లాడటం అంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత కూడా దేశానికి నేను అది చేశాను, ఇది చేశాను, నేను చేసిన మంచి పని వల్ల నాకు ఓట్లేయండి అని అడిగే దమ్ము లేక మత విద్వేషాలు రెచ్చగొట్టి ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడి, ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటిదాకా ప్రచారాలు చేసుకోవటం, ప్రగల్భాలు పలకటం, అబ్కే బార్ 400 పార్ అని, అంటే ఈసారి 400 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ వస్తాయని చెప్పి ప్రచారాలు. కానీ ఈ వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతా ఉంది, వాళ్ళ సర్వేల్లోనే చెప్తున్నారు 400 పార్ కాదు, 200 పారే లేదు, 200 కంటే కూడా లోపు సీట్లే వస్తాయని చెప్పి వాళ్ళ సెంట్రల్ సర్వేలు మొత్తం ఇవన్నీ విని తీరా ఇక ఎలాగో ఓటమి పాలవుతున్నాము అని ఆ ప్రెస్టేషన్లో ప్రధానమంత్రి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మేము ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం అది మంచి పరిణామం కాదు. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా దేశ ప్రజలందరూ, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలు అందరూ ఇలాంటి పరిణామాలు గమనించండి. ఇప్పుడే ఇలా ఉంటే ఈసారి బీజేపీ కనుక పార్టీ పొరపాటున గెలిస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇప్పుడే ఆలోచించుకొని, పోయే ముందు ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఇక్కడ ఏ పార్టీతో అయినా తిరగండి, ఏ పార్టీతో అయినా అంట కాగండి, అది మీ ఇష్టం. కానీ ఓటేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, ఎంపీ ఓటేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా నేను ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరుకుంటూ, థ్యాంక్ యూ.